హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో పాండురాజు వివాహం, పాండవుల జననం గురించి క్లుప్తంగా వివరించుకున్నాం. ఈ వీడియోలో ధృతరాష్ట్రుడి వివాహం, కౌరవుల జననం గురించి చెప్పుకుందాం. ధృతరాష్ట్రుడు కురువంశానికి చెందిన అంధుడైన రాజు. అతనికి వివాహం గాంధారి అనే రాజకుమార్తెతో జరిగింది. గాంధారి గాంధార దేశానికి చెందిన రాజకుమార్తె. ఆమెను ధృతరాష్ట్రుడితో వివాహం చేసుకోవాలన్నప్పుడు అతను అంధుడని తెలుసుకున్న తన భర్తకు సద్భావంతో ఆమె తన కళ్ళకు కట్టే కట్టు జీవితమంతా అంధురాలిగా జీవించింది. ఈ విధంగా ధృతరాష్ట్రుడు గాంధారి మధ్య ప్రేమ, స్నేహం, బాధ్యతలతో నిండిన జీవితం కొనసాగింది. గాంధారి తన భర్త పట్ల గౌరవం చూపుతూ అతని జీవితానికి సహకారం అందించింది. తరువాత గాంధారి గర్భం దాల్చింది. గాంధారి గర్భంతో ఉండి చాలా కాలం అయ్యింది, కానీ పిల్లలను కనలేదు. దీంతో ఆమె ఎంతో నిరాశ చెందింది. ఆ సమయంలో ఆమె గర్భంలో ఉన్నది ఒక పెద్ద మాంసపు ముద్దగా మారింది. దానితో ఆమె విసిగెత్తిపోతూ విషాదంలో పడింది. అప్పుడు మహర్షి వేదవ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముద్దను 100కి 100 భాగాలుగా చేసి వాటిని జారాలకు ఉంచారు. క్రమంగా ఆ జారాల నుండి 100 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. వారే కౌరవులు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు, గాంధారి మొదటి కుమారుడు, కౌరవుల నేత. దుర్యోధనుడు అధికారం, అహంకారం కలిగినవాడు, పాండవుల ప్రధాన శత్రువు. రెండవవాడు దుశ్శాసనుడు, దుర్యోధనుడి సోదరుడు. మహాభారత యుద్ధంలో దుర్యోధనునికి ప్రధాన సహాయకుడిగా ఉన్నాడు. తరువాత దుశ్లవ, గాంధారి యొక్క కుమార్తె. కౌరవులలో ఒకే ఒక్క సోదరి. గాంధారి మొత్తం 100 మంది కుమారులు కనింది. ఈ విధంగా ధృతరాష్ట్రుని వివాహం, కౌరవుల జననం జరిగింది.